తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి 13 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుల మీద రేణిగుంట, శ్రీకాళహస్తి పోలీస్ స్టేషన్లో 6 కేసులు నమోదయ్యాయి. ఒంటరిగా ప్రయాణించే మహిళలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు సూచించారు. దీనికి సంబంధించి మనము చూసినట్లయితే తిరుపతి జిల్లాలో గత నెలలో దాదాపు ఒక 5-6 స్నాచింగ్ కేసెస్ పలు ప్రదేశాల్లో రిపోర్ట్ కావడం, దాని మీద జిల్లా వ్యాప్తంగా కూడా అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ ఆధ్వర్యంలో మనం దాదాపు ఒక 20 మంది కానిస్టేబుల్స్ని కేవలం ఈ స్నాచింగ్ కోసము, స్నాచింగ్ కేసెస్ డిటెక్షన్ కోసము ఫామ్ చేయడం జరిగింది. ఈ ఫామ్ చేసిన టీమ్స్ ఏం చేశామంటే అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ మానిటర్ చేస్తున్నప్పటికీ ఆ సంబంధిత అధికారుల పర్యవేక్షణలోనే వాళ్ళ ఏరియాలో వర్క్ చేసే విధంగా, ఫోకస్గా చేసే విధంగా మనము చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా శ్రీకాళహస్తి డిఎస్పీ గారు, వాళ్ళ 1 టౌన్ ఇన్స్పెక్టర్, వాళ్ళ టీం అందరూ కలిపి మనకు ఒక 3 అఫెండర్స్ని పట్టుకోవడం జరిగింది. దీంట్లో మారన్, మాణిక్యం అండ్ రాజా అని చెప్పి 3. దీంట్లో మారన్ ప్రధానంగా వీళ్ళ లీడర్. ఇతను తమిళనాడు చెన్నైకి సంబంధించిన వ్యక్తి. మనకు మాణిక్యం వచ్చి వెంకటగిరికి సంబంధించిన వ్యక్తి, అట్లాగే రాజా వచ్చి ఇక్కడ కాళహస్తికి సంబంధించిన వ్యక్తి అనమాట. వీళ్ళు దాదాపు 7 ఏళ్ళ నుంచి వీళ్ళు ఒకరికొకరు పరిచయం. లాస్ట్ 5 ఏళ్ళ నుంచి కూడా మన దగ్గర అఫెన్సెస్ చేస్తున్నారు. గతంలో కూడా వీళ్ళ మీద 7 కేసులు ఒకరి మీద, మారన్ మీద 5 కేసులు మాణిక్యం మీద ఉన్నాయి. మనం ఏమంటే మన ఈ స్నాచింగ్ సంబంధించి మొత్తం అసలు జిల్లాలో ఈ స్నాచింగ్ చేసేటటువంటి అఫెండర్స్ ఎంతమంది ఉన్నారని చూస్తే మన తిరుపతి జిల్లాలో దాదాపు 55 మంది స్నాచర్స్ ఉన్నారు. అంటే వాళ్ళ మీద క్రిమినల్ హిస్టరీ ఉన్నటువంటి